తప్పించుకున్న మావోయిస్టుల కోసం వేట. ఛత్తీస్గఢ్ సుక్మాలో సిఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన మావోయిస్టుల దాడిలో కొత్త కోణాలు బయటకొస్తున్నాయి. మావోయిస్టుల దాడిలో సుమారు 25 మంది జవాన్లు చనిపోయారు. అయితే ఈ ఎన్కౌంటర్ చేయడం మామూలు విషయం కాదు. ఎట్లా మీరు ఎన్కౌంటర్ చేస్తారని నేను అంటున్నా. ఎందుకు కాల్ చంపారని నేను అడుగుతున్నా. ఎన్కౌంటర్ ఎందుకు చేశారండి? హిడ్మా ఏమైనా అమాయకుడా? ఆయన చేతిలో ఉన్నది మ్యూజిక్ కొట్టే గిటారా? AK-47 అది. 2010 దంతేవాడ తాడుమెల్లాలో అంబుష్ చేసి 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను అతి కిరాతకంగా చంపిన నరహంతకుడు హిడ్మా. 2008 కొంచెమైనా సిగ్గు శరం మంచి మానవత్వం ఏమైనా ఉందా మీకు అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే అరే మన దేశం కోసం ఎంతో కష్టపడి వాళ్ళు ప్రాణత్యాగాలు చేసి వాళ్ళు ఇచ్చిన ప్రాణత్యాగాల వల్ల మనం ఈరోజు బతుకున్నామంటే వాళ్ళ గురించి మనం చెప్పుకోకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నించిన వాడిని, వాళ్ళని చంపిన వాడిని సపోర్ట్ చేస్తారు. ఆ సిగ్గుందారా మీకు కొంచెమైనా? అసలు ఇలాంటి వాళ్ళని అసలు ఊరుకోకూడదు. మన జవాన్లను అవమానించిన వాళ్ళని, చంపడానికి ప్రయత్నించిన వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళందరినీ కూడా దేశద్రోహ చట్టం కింద అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. ఇప్పటికైనా మారండ్రా. భారత్ మాతాకి జై. జై హింద్.